మన పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం, పరిశుద్ధ గ్రంథం తీయండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. బైబిల్లో ఉపవాసం ఉన్న వీరులు, ఉపవాసం ఉన్న పరిశుద్ధులు, భక్తులు చాలామంది ఉన్నారు. అందులో దానియేలు ఒకరు. దానియేలుకు ఉపవాసం పరిపాటి. ఉపవాసం అంటే దానియేలుకి చాలా ఇష్టం. దేవుని కనికరం కావాలన్నా, దేవుని కృప కావాలన్నా, క్షమాపణ కావాలన్నా, ప్రత్యక్షత కావాలన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేయుట భక్తులకి అలవాటు. ఉదాహరణకి దావీదు కూడా నాతాను వచ్చి అతను గద్దించినప్పుడు, బిడ్డ అస్వస్థతగా ఉన్నప్పుడు ఉపవాసం ఉండి తన పాపములు ఒప్పుకున్నాడనే విషయాన్ని కూడా మనకు మాట్లాడచ్చు. హల్లెలూయా. సో భక్తి జీవితంలో ఉపవాసం అనేది ప్రధానమైన ఘట్టం. భక్తి జీవితంలో ఉపవాసం అనేది చాలా పోరాటం. నేను మళ్ళా చెప్తున్నాను, ఉపవాసం ఉన్న సంఘం దేవునికి చాలా ఇష్టం. ఉపవాసం ఉన్న విశ్వాసి దేవుడికి చాలా ఇష్టం. ఉపవాసం ఉన్న కుటుంబం దేవునికి చాలా చాలా ఇష్టం. ఉపవాసం వలన కలిగే లాభాలు అన్నీ ఇన్నని కాదు, చాలా చాలా లాభాలు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలా లాభాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటారు. చూడండి, మీరు 40 దినాలు ఉపవాసం ఉన్న ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మ అభిషేకం ఖచ్చితంగా పొందుకుందురుగాక. ఈ ప్రధానమైన శరీర సంబంధమైన అంశాలు ఎన్నున్నా ఉన్నాయండి, అవన్నీ మనం ప్రార్థన చేసుకోవాలి. వాటిని దేవుడు మనకు అనుగ్రహించాలి, వాటిని మనం పొందుకోవాలి. అన్నిటికన్నా ప్రధానమైనది ఏమిటంటే ఆత్మాభిషేకం పొందుకోవాలి. హల్లెలూయా. పాలతో కడగబడాలి, కొత్త రూపం మీకు రావాలి, నూతన పరచబడాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మన ఉపవాస ప్రార్థనలో అయ్యే టైంకల్లా కరుణ కూడా భూమి మీద నుంచి పోనుగాక. దేవుడు చేస్తాడు. దేవుడికి అసాధ్యమైనదంటే ఏది లేదు. సో ఉపవాసం, వాళ్ళ కష్టం వస్తే భక్తులు, మీకు అర్థమవుతుందా యేసు గారు? కష్టం వచ్చింది, ఉపవాసం. పశ్చాత్తాపం, ఉపవాసం. కృప కావాలి, ఉపవాసం. జయించాలి, ఉపవాసం. ఏ విషయం మీదైనా నీకు జయం కావాలంటే ఉపవాసం. చాలామందికి ఆత్మీయంగా అదేదో అంటారు చూడండి, నివురు గప్పిన నిప్పు అంటారు. నివురు గప్పిన నిప్పు అంటే నిప్పు బాగా ఎలుగుతుంది, కానీ నివురు ఎప్పుడైతే కప్పిందో ఎలగదు. ఎంత మండించినా అది ఎలగదు. చాలామంది ఆత్మీయంగా సీనియర్స్ అయ్యే కొలది ఆ మంట పోతుంది. స్టార్టింగ్లో బాప్తిసం తీసుకున్న కొత్తలో ఉపవాసం అన్నా, ప్రార్థన అన్నా, మరొకటన్నా ముందుకు వస్తారు. ఇక సమయం గడిచే కొలది, సీనియర్స్ అయ్యే కొలది, రోజు రోజుకి సీనియర్స్ అయ్యే కొలది ఆ స్తుతిలో పవర్ తగ్గుతుంది, ఆరాధనలో పవర్ తగ్గుతుంది, ప్రార్థనలో కూడా పవర్ తగ్గుతుంది. హల్లెలూయా. చెప్పరే హల్లెలూయా. హల్లెలూయా. ఉపవాసం అని దైవజనుడు అన్నాడంటే నువ్వు ముందుకు రావాలి. స్తోత్రం చెప్పుట్లో ఉద్యోగం పొందాలి. చూడండి, 40 దినాలు అయ్యేటప్పటికి నీ ముఖాలు ఎలా ఉంటాయంటే మోషే 40 దినాలు సీనాయి కొండ మీద ఉపవాస ప్రార్థన చేసి దిగుతున్నప్పుడు ఎలా ఉన్నది మోషే ముఖం? మహాప్రకాశం. మరి పాపం చేస్తే ఎలా ఉంటుంది ముఖం? సైతాన్ని కళ బాగా ఉట్టబడతా ఉంటుంటుంది. అదే ప్రార్థన చేసి ఉపవాసం ఉండి దేవుని చూస్తే అబ్బా ఎంత ఆశీర్వాదమో. మీ ముఖాలన్నీ, ఉపవాసం ఉన్న మీ ముఖాలన్నీ, మీ బ్రతుకులన్నీ దేవుని కళతో నింపబడుగాక. ఆమేన్. సో దానియేలు గోనెపట్ట కట్టుకుని ధూళి తలప వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకే ప్రభు ఎదుట మనస్సు నిబ్రం చేసుకుంటుని అని రాయబడుతుంది. హల్లెలూయా. అతడు తన మనస్సును నిబ్రం చేసుకున్నాడట, తన మనసును తీర్మానం చేసుకున్నాడు. ఎందుకంటే నేను ఉపవాసం ఉండాలి. తన మనసులో నిశ్చయిత చేసుకున్నాడు. ఎందుకు ఉపవాసం ఉండాలో నేను చెప్తాను, వినండి. మొదటగా ఉపవాసం ఉండాలి అని అనుకున్నవారు తన మనస్సును సరి చేసుకోవాలి. కొంతమంది అటు ఇటు ఉండాలా వద్దా ట్యాబ్లెట్లు ఉన్నాయిగా. ట్యాబ్లెట్లు ఇప్పుడు చాలామంది, నేను ఉపవాసం ఉండు అన్న తమ్ముడు అంటే నాకు చెప్పిన 100కి 95 మంది చెప్పిన రీజన్ ఏమిటంటే
ట్యాబ్లెట్లు ఉన్నాయన్నా, ట్యాబ్లెట్లు ఉన్నాయి. పోరాటం, సంఘ సేవకుడు, సంఘము పోరాటం చేస్తున్న ఈ టైంలో నువ్వు కూడా పోరాటం చేయాలి. మనస్సు అనేది చాలామంది నిబ్బరం చేసుకోరు. ఏదో ఎందుకు వాళ్ళకు ఉపవాసమును కూర్చిన సరైన ఆలోచన, తీర్మానం, ఒక క్లారిటీ అనేది రాదు. ఒక క్లారిటీ, గజిబిజిగా ఉంటారు, గడబడిగా ఉంటారు, ఉండాలా వద్దన్నట్టుగా ఉంటారు. ఇది ఒక దీక్ష. 40 దినముల వరకు ఇంకా పూర్తయ్యేంత వరకు ఇక ఎటు మనం చూడవలసిన అవసరత లేదు. దేవుని చూడాలి, దేవుని సింహాసనం చూడాలి, దేవుని పాదాలు చూడాలి, దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి కనిపెట్టుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అంశాలు మాటి మాటికి ప్రభువా ప్రభువా ప్రభు అని నువ్వు నిద్రపోకూడదు, దేవుణ్ణి నిద్రపోనికూడదు. ఆమె నీ ఇల్లు పక్కోళ్ళు, అరే ఏంది ఇంట్లో ఈ ప్రార్థనకి ఏం రగులుకుంటుంది అనుకోవాలి. మంట, ఉపవాసం నీకు అటువంటి మంటను చీకొస్తుంది. ఇక్కడ దానియేలు నువ్వు విన్నావు కదా, వాళ్ళు మనస్సును నిబ్బరం చేసుకున్నారట. ఉపవాసం చెయ్యాలి. అసలు ఎందుకు పాస్టర్ ఇంతగానో ఉపవాసం అంటున్నాడు? పాస్టర్ గారికి ఆరోగ్యం బాగోలేకపోయినా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా 40 దినాలు ఉపవాసం ఉంటున్నాడా మా అన్న? మా పాస్టర్ 40 దినాలు ఉపవాసం ఎలా ఉంటున్నాడు? నన్ను కూడా ఉపవాసం ఉండమంటున్నాడు. ఏముంది ఇందులో? మతలబ్ ఏముంది? ఆలోచించండి. నీ మనస్సు నిబ్బరం చేసుకోవాలి. గడబడిగా ఎవరో ఏదో చెప్తాడు, ఉపవాసం ఉంటావా? బైబిల్లో ఆడుంది ఉపవాసం ఉండమని. బైబిల్లో లేదా అంటే నీకో బైబిల్ నాకో బైబిలా? సాక్షాత్తు యేసు ప్రభువే ఉపవాసం ఉన్నాడు, సంఘం ఉపవాసం ఉంది, ఎంతోమంది ఉపవాసం ఉన్నారు. పాత నిబంధనలో ఉంది ఉపవాసం ఉండమని, కొత్త నిబంధనలో ఉంది ఉపవాసం ఉండమని. ధర్మశాస్త్రంలో కూడా ఉపవాసం. అసలు ఉపవాసం అనేది కొత్త నిబంధనలో ప్రారంభం కాలే. పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రంలో 10వ నెల 21వ తారీఖున ఉపవాసం ఉండమని చెప్పింది. ధర్మశాస్త్రం ప్రకారం అది దుఃఖించు దినం, అంటే తమ్మును తాము దుఃఖపరుచుకోవలసిన దినముగా ధర్మశాస్త్రంలో కేటాయించడం జరిగింది. దాని ప్రకారం అలా ఉపవాసం ఆత్మీయంగా. ఉపవాసం అనేది లోకం తీసుకురాలే. ఉపవాసం అనేది ఎవరో ఋషులు మునులు పెట్టలే. ఉపవాసం అనేది వేరే మతం తీసుకురాలే. ఉపవాసాన్ని చేసింది, చేయమని చెప్పింది, దాన్ని రుజువుపరిచింది కేవలం పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. ఓ పాస్టరో, పెంతుకోస్తు సంఘాలో మరొకటో ఉపవాసాన్ని ముద్రించలే. సాక్షాత్తు దేవుడే 40 దినాలు ఉపవాసం ఉండి ఉపవాసంలో ఉన్న పవర్ ఏంటో చూపించాడు. చాపట్లు కొట్టి స్తోత్రం చెబుతాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ మనస్సు నిబ్బరం చేసుకో. గడపడగా ఉంటుంది. గురి పెట్టామంటే ఏకంగా గురి మీద ఉండాలి. చిన్నప్పుడు మా గురువుగారు ఓ పాఠం చెప్పాడు. ఆ పాఠంలో ఉన్న పేర్లు మర్చిపోయాను, కానీ పాఠాన్ని మర్చిపోలేదు ఇప్పటి వరకు. ఏమంటారు? పాఠంలో పేర్లు, కథలో ఉన్న క్యారెక్టర్లు మర్చిపోయాను, కానీ కథ మర్చిపోలేదు. అంత గొప్ప కథ. ఓ గురువుగారు ఉండేవారట. ఆ గురువుగారికి 2 శిష్యులు ఉన్నారట. వీళ్ళకి విలువిద్య విలువిద్య అంటే బాణాలు వేసే విద్య నేర్పించాడట. ఒకరోజు ఫైనల్ టెస్ట్. వింటున్నారా? 2 శిష్యులు ఫైనల్ టెస్ట్ ఒక అడవిలో తీసుకెళ్ళారంట. ఒక చెట్టు దగ్గర తీసుకెళ్ళారట. ఆ చెట్టు చిటారు కొమ్మన ఒక పిట్టు ఉందంట. చిటారు కొమ్మన పెట్టుంటే మొదటి శిష్యుడిని పిలిచి, నాన్న గురి పెట్టాడట. గురి పెట్టాడట. మంచి గురి పెట్టావా? ఆ గురి పెట్టాడు. గురుగారు మంచిగా పెట్టావా? మంచి పెట్టాడు. ఏం కనబడుతుంది? ఓ భయంకర పెద్ద చెట్టు, చెట్టు మీద కొమ్మ మీద ఆకులు పక్కన పిట్ట కనబడుతుందంట. ఓరి నాయనో, నువ్వు తప్పుకోరా బాబా అన్నాడు. ఇంకో శిష్యుడు వచ్చాడు. గురి పెట్టినా అన్న అన్నాడు. గురి పెట్టాడు. బాగా గురి పెట్టావా? గురి పెట్టాను. బాగా పెట్టావా? పెట్టాను. ఏం కనబడుతుంది? పిట్ట కన్ను తప్ప ఏం కనబడుతుంది గురుగారు అన్నాడు. ఏం కనబడుతుంది సుధాకర్? నీకేం కనబడుతుంది? ఉపవాసం తప్ప ఏమీ కనబడకూడదు ఇక. హల్లెలూయా. ఇక బయట కనబడతలేదే. నేను ఉపవాసం ఉన్నాను, బయట తిరగను. అరే ఎప్పుడు గల్లీకి వచ్చి మాట్లాడేవాడు కదా,
40 దినాలు ఉపవాసం దీక్షలో ఉన్నాను, ఖాళీ ఉంటే బైబిల్ చదువుకుంటాను, విజ్ఞాపన ప్రార్థన చేసుకుంటాను, కన్నీరు గడుస్తాను తప్ప ఈ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు దీక్ష. అరే నువ్వు ఆ ఛాయ్ తాగనక హోటల్కి వచ్చేవాడు కదా, రాను 40 దినాలు ఉపవాస ప్రార్థన. నీకేం కనపడాలి? ఆ చెట్టు కొమ్మ మీద ఆకులు కనపడద్దు. నీవు ఏ గురి కలుగున్నావో ఆ గురే నీకు కనబడునుగాక. నీ మనస్సు నిబ్బరం చేసుకో చెల్లెమా, అన్నా, తమ్ముడా, నీ మనస్సు నిబ్బరం చేసుకోవాలి. ఉపవాసం దీనివల్ల ఎంత ఉపయోగం, దేవుని పాదాల మీద పడే పరిస్థితి ఏమిటి నువ్వు తెలుసుకోవాలి. దానియేలు ఉపవాసమునకు మనస్సు నిబ్బరం చేసుకుని ఏం చేసేటట చూడండి, 3వ వచనం మళ్ళా చదవండి. ఉపవాసం ఉన్నాడు, కరెక్టే. మీరు ఉపవాసం ఉన్నారా లేదా? ఉపవాసం ఉన్నారా? ఉన్నారు. ఉపవాసం ఉన్న మనం, దానియేలు ఏం చేశాడు? ప్రార్థన విజ్ఞాపనములు చేయుటకై తన మనస్సును నిబ్బరం చేసుకున్నాడట. ఉపవాసం ఉన్న దానియేలుకి కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉంది? ప్రార్థన విజ్ఞాపనలో. చాలామంది అనుకుంటారు ఉపవాసం అంటే తిండి మానేయడమేమో అనుకుంటారు. నిజాన్ని చెప్పాలంటే బైబిల్లో ఒక పూట ఉపవాసాలు ఎక్కడా లేవు, ఎక్కడా లేదు. 66 గ్రంథాల్లో ఎవరు ఉన్నట్టు లేదు, ఎవరు చేసినట్టు లేదు, చేయమని చెప్పినట్టు కూడా. ఉపవాసం అంటే ఈ పొద్దు మొదలుకొని మళ్ళా వచ్చే రోజు ఈ పొద్దు వరకు, అంటే ఈరోజు 7 గంటలకు ప్రారంభిస్తే రేపు 7 గంటల వరకు అని ఉంది, 24 గంటలు అని ఉంది. దాని ఉపవాసం అంటే మన శరీరం కాలంతో పాటు మన శరీరం బలహీనమైపోయిందని మేము కుదించి ఒక పూట అంటున్నాం. సరే, ఒక పూట అనుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. రైట్. దానియేలు ఏమంటున్నాడు? నేను ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకే నా మనస్సును కుదుర్చుపరుచుకున్నాను అంటాడు. ఉపవాసం ఉండడం ఏదో అన్నపానాలకి దూరంగా ఉండటమే కాదు. అన్నపానాలకి దూరంగా ఉంటున్నాం, ఏం తినట్లే. అయితే ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపనలు. ఉపవాసం ఉన్న బిడ్డ మెయిన్ కాన్సన్ట్రేషన్, నువ్వెంత ప్రార్థిస్తావో అంత దీవించబడతావు. ప్రార్థన మండిపోవాలి. ఎంత ప్రార్థిస్తావో అంత సైతానుడు ఓడిపోతాడు. ఎంత ప్రార్థనకు దూరం అవుతావో అంత సైతానుడు నీ మీద జయం పొందుతాడు. ఉపవాసం అనేది కాలక్షేపంగా కొంతమంది ఉపవాసం. ఒకరోజు ఒక అన్న, నేను ఉపవాసం ఉన్నాను బెదరా అన్నాడు. ఏం చేస్తున్నావు ఉపవాసం ఉండి? ఏం లేదన్నా, పొద్దున్న సాయంత్రం వరకు యూట్యూబ్లో వాక్యాలు వెంట కూర్చున్నాను అన్నాడు. ఉపవాసం ఉండి నువ్వు కూర్చోవలసిన టీవీల దగ్గర కాదు, ఉపవాసం ఉండి నువ్వు కూర్చోవలసింది దేవుని పాదాల దగ్గర. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఎక్కడ? దేవుని సముఖములో. ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకే దేవుని సముఖములో కూర్చున్నటకు తన మనస్సును సిద్ధపాటు చేసుకోను. దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి, దేవుణ్ణి మాట్లాడాలి, నీ స్వరం వినబడాలి. అందుకో పాట పాడుకున్నాం, తండ్రి అని నే పిలు. అందరూ పాడు, కళ్ళు మూసుకు పాడండి. ఈ పాట ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రార్థన యేసుని సందర్శన నా హల్లెలూయా. సో ఉపవాసం ఉన్న బిడ్డలైన మనం ప్రార్థన చేయటానికి విజ్ఞాపన చేయడానికి ఎక్కువగా మక్కువ చూపాలి. ఎక్కువ ప్రార్థన. అందుకే నేను అంటున్నాను 6:30కి ప్రారంభించేసుకుందాం. 6:30కి మోకాల మీదకి వచ్చేద్దాం. ఇంకే పనులు పెట్టుకోకూడదు. బైబిల్ పట్టుకో. ఎక్కడ ఈ ప్లేస్లో మందిరం నీకు ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చో, మోకరించుకో. తండ్రి 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 అని బతిమాలుకో. నీకు ఎక్కడ కూర్చోాలనుకుంటే అక్కడ కూర్చో. ప్రేమమ్మ కూర్చో, మాట్లాడు. ప్రభువా స్తోత్రం అని. ఎంత ఈ ఉపవాసములో నువ్వు ఎంత ప్రార్థిస్తావో దేవుని కృప అంత అధికంగా పొందుతావు. ఉపవాసం ఉండి ఎంత ఎక్కువగా ప్రార్థిస్తారో, ఎవరు ఎక్కువగా ప్రార్థిస్తారో వాళ్ళు ఎక్కువ ఆశీర్వాదాలు పొందుతారు. దానియేలు అంటున్నాడు, నేను ప్రార్థన
విజ్ఞాపనలు చేయటానికి నా మనస్సును కుదుర్చుపరుచుకుంటుని అని అంటాడు. అసలు ఎందుకు ఉపవాసం ఉన్నాడు? ఉపవాసం ఉండడానికి, దానియేలు ఉపవాసం ఉండడానికి కారణం ఏమిటి? ఇది మనం ఆలోచించాలి. ఈరోజు అమ్మా వింటున్నావా? నువ్వు ఎందుకు ఉపవాసం ఉన్నావో, ఎందుకు ఉపవాసం ఉండాలో ఆలోచించవలసిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకున్నాడు చూడండి, 9వ అధ్యాయము, అదే దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం. నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములు బట్టి నీ సన్నిధిని నీ నిలువబడి ప్రార్థించుటలేదు. నెక్స్ట్, హల్లెలూయా. ఎందుకు అసలు దానియేలు ఉపవాసం ఉండడానికి గల కారణం ఏమిటి? అప్పటికే దానియేలు మంచి పొజిషన్లో ఉన్నాడు. మంచి పొజిషన్లో ఉన్న దానియేలు గోనుపట్టు కట్టుకుని తల మీద ధూళి వేసుకుని దేవుని సముఖంలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడట. 21 దినాలు ఉపవాసం ఉన్న ఘనత దానియేలుకి దక్కింది. స్తోత్రం చెప్దాం. ఎన్ని దినాలు ఉన్నాడు ఉపవాసం? 21 దినాలు ఉపవాసం ఉన్నాడు. బైబిల్లో ఇంకెవరైనా 21 దినాలు ఉన్నారా? 40 దినాలు ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు? మోషే, యేసు ప్రభు. 3 దినాలు ఉపవాసం ఉన్నారు ఎవరన్నా? ఎవరు? ఎస్తేర్. 10 దినాలు ఉపవాసం ఉన్నారు ఎవరన్నా? ఆదిమ సంఘం. హల్లెలూయా. అలాగా వారు ఉపవాస ప్రార్థనలో గడుపుతూ వచ్చారు. ఎందుకు ఉపవాసం ఉన్నారంటే దానియేలు అంటున్నాడు, అయ్యా మా పాపములు మా దోషములు బట్టి మేము ఈ స్థితిలో ఉన్నాం. బతుకుతున్నాం కానీ బతికినట్లేదు. చచ్చిపోవలసిన వారమే ఉన్నాం కానీ బతుకుతున్నాం. ఎండిపోయి ఉన్నాం. మా దేశమేమో యెరూషలేం. మేము ఇక్కడ బబులోను దేశానికి వచ్చి పడ్డాం. మేము ఇక్కడ దాసులమైండి 70 సంవత్సరాలు పూర్తయింది. ఎన్ని సంవత్సరాలు? లేఖనాలు బాగా చదువుతాడు దానియేలు. లేఖనాలు బాగా చదువుతున్న వారికి ఆత్మీయ జ్ఞానం వస్తుంది. లేఖనాలు చదవని వారికి ఆత్మీయ జ్ఞానం రాదు, ఆత్మ వివేకం రాదు. అందుకే పరిశుద్ధ లేఖనాలు తృష్ణతో తీక్షణతో బాగా పరిశీలించి పరీక్షించి చదవాలి. పరిశుద్ధ గ్రంథం నువ్వు ఎక్కడ చదువుతావు అక్కడ దీవెన. పరిశుద్ధ గ్రంథం ఇంట్లో నువ్వు బాగా చదివితే సైతానుడు ఎలా ఓడిపోవాలో అలా ఓడిపోతాడు, ఎలా చిక్కాలో అలా చిక్కుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేఖనాలు చదివిన దానియేలు పరిశీలించి అనుకున్నాడు, ఓహో నేటికి మేము ఈ బబులోను దేశం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయింది. ఈ 70 సంవత్సరాల్లో మేము చాలా నలిగిపోయాం, దాసులుగా మార్చబడ్డాం, బానిసలుగా మార్చబడ్డాం. ఏమీ లేదు, మాకు ఏమీ లేదు. మా దేశం పాడైపోయింది, మా దేవుని యొక్క ఆలయం పాడైపోయింది, మాకు ఏమీ లేదు. మా దేవుని కనికరం మా మీదకు వస్తే బాగున్ను, తిరిగి మా జీవితాలు కట్టబడితే బాగున్ను, తిరిగి మా బ్రతుకులు కట్టబడితే బాగున్ను, తిరిగి మా దుఃఖములు పోతే బాగున్ను, తిరిగి మా అప్పులు పోతే బాగున్ను, మా జీవితంలో నూతన క్రియ దేవుడు చేస్తే బాగున్ను. హల్లెలూయా. వాక్యం వింటున్నా దేవుని సంఘమా, మనం ఎప్పుడు పడిపోయిన వారు పడిపోయినట్టుగా ఉండం. దేవుడు ఖచ్చితంగా మనం లేపుతాడు. ఆమేన్. మనం ఎప్పుడు కూడా దోచబడిన వారు దోచబడిన వారిని బట్టుగా ఉండం, బలహీనులట్టుగా ఉండం. మనం తిరిగి లేవడానికి దేవుడు చక్కటి అవకాశం, ఉపవాస ప్రార్థన. తిరిగి రినివల్ అవ్వడానికి చక్కటి అవకాశం, ఉపవాస ప్రార్థన. సాతాను జయించడానికి చక్కటి అవకాశం, ఉపవాస ప్రార్థన. నీ కళ్ళలో కసి ఉండాలి, నీ గుండెల్లో ఒక పట్టుదల ఉండాలి. నువ్వు వీక్ అయిపోయిన విశ్వాసగా ఉండకూడదు. హల్లెలూయా. 40 దినాలు ఉపవాసం ఉండి సైతానుని దేవుడు కాళ్ళతో తొక్కేశాడు. ఉపవాసం చాలామంది జీవితాల్లో సైతానుడు ఆడుకుంటాడు ఆట. భర్త ద్వారానో భార్య ద్వారానో పిల్లల ద్వారానో సైతానుడు బాగా ఆడుకుంటాడు ఆట. అప్పుల ద్వారానో బలహీనతల ద్వారానో తాగుడు ద్వారానో వ్యభిచారం ద్వారానో మరొకటి ద్వారానో సైతానుడు ఆ కుటుంబాన్ని భూమి మీద లేకుండా చేయాలని కోరుకుంటాడు. అయితే నీకు చక్కటి తిరిగి లేవడానికి చక్కటి అవకాశం ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన. తిరిగి నువ్వు రినివల్ కావాలి. సాతాను కాళ్ళతో నువ్వు తొక్కేయాలి. దేవుడు నీ పట్ల ఉద్దేశం ఏమిటి? నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి? దేవుడు సిలువలో నిన్ను కొన్నప్పుడు, నిన్ను ఎన్నుకున్నప్పుడు, సిలువలో ప్రాణం పెట్టి నిన్ను రక్షించుకున్నప్పుడు ఏమని పేరు పెట్టి పిలిచాడు?
ఎందుకు నిన్ను రక్షించాడు, ఆ ప్రణాళిక నువ్వు కనుగొనగలిగితే నువ్వు సక్సెస్ అయినట్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పరా. ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే కనికరం. అది లేదు. ఇప్పుడు విజయం. 70 సంవత్సరాలు అయింది బానిసలు, విజయం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినాయి. ఎన్ని సంవత్సరాలైంది నీ బ్రతుకులో ఆత్మీయమైన ఆనందం పొందుకుని, ఎన్ని సంవత్సరాలైంది నువ్వు దైవ దర్శనం పొందుకుని, ఎన్ని సంవత్సరాలైంది యెరూషలేము తలుపులు తెరిచి, ఎన్ని సంవత్సరాలైంది సైతానుడు నిన్ను బాధించి, ఎన్ని రోజుల నుంచి నువ్వు నలిగిపోతున్నావు. ఇక చాలు. దానియేలు ఇక తెలుసుకొని దానియేలుకు జ్ఞానోదయం కలిగింది, లేఖనాలు వెలుగు కలిగి దానియేలు ఇక చాలు, ఇక చాలు, నేను ఇప్పుడు ఉన్నట్టుగా ఉండకూడదు, నేను మారాలి, నా పరిస్థితులు మారాలి, నా కుటుంబ పరిస్థితులు మారాలి, నా దేశ పరిస్థితులు మారాలి, మా ప్రజల పరిస్థితులు మారాలి. మార్చేవాడు నా దేవుడు. చప్పలు కొట్టి స్తోత్రం చెబుదాం. మార్చేవాడు నా దేవుడు. ఖచ్చితంగా నా దేవుడు మారుస్తాడు, మారుస్తాడు, మారుస్తాడు. 21 దినాలు ఉపవాస ప్రార్థనలు అక్కడ పెట్టేవాళ్ళు. ఇక్కడ ఆ పాత చర్చిలో రేకుల షెడ్లో పెట్టేవాళ్ళు. 21 days. 5గురు 6గురు ఏమిటికి ఏమి ఉండేది కాదు. వర్షం వస్తే ఉపవాస ప్రార్థనలో, ఇప్పుడు వర్షాకాలంలో కదా ఉపవాసం చేసేది, వర్షం వస్తే పాస్టరమ్మ గారు చిన్న చిన్న భోగంలు ఆ రేకుల కింద పెట్టేవారు. ఇక్కడ వర్షం వస్తే ఈ పక్కన కూర్చునేవారు, అక్కడ వర్షం వస్తే ఆ పక్కన కూర్చునేవారు. వర్షం అలా వెళ్ళేవాళ్ళు. అలా అలా 2006 నుంచి 2020 వరకు మా పరిస్థితులు ఉపవాస ప్రార్థనే మార్చింది. ఎంత అద్భుతంగా మార్చింది. నాకు ఏదైనా అవసరం వస్తే ఉపవాసమే. బోరు కావాలి, ఉపవాస ప్రార్థన 21 days. కారు కావాలి, ఉపవాస ప్రార్థన. ఆత్మలు కావాలి, ఉపవాస ప్రార్థన. సమాధులు స్థలం కావాలి, ఉపవాస ప్రార్థన. చర్చి సరిపోవట్లేదు, ఉపవాస ప్రార్థన. ఆత్మలు వ్యభిచారులు మారాలి, ఉపవాస ప్రార్థన. తాగుబోతులు మారాలి, ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. మీరు బాగా వినండి, మారాలి, లేకపోతే సైతానుడు నిన్ను లేకుండా చేస్తాడు. నేను నిన్ను మార్చడం కాదు, నువ్వే మారాలి. నీ బతుకుని తెలుసుకుని. ఎందుకంటే మారడం గొప్ప, చావడం గొప్ప. మారితే బాగుపడతావు, చస్తే ఏముంది, అయిపోయాయి. నీ భార్య ఎక్కడా, నీ పిల్లలు ఎక్కడా? చాలామంది ఇలా సవాల్ చేస్తారు, నన్ను మార్చు, నన్ను మార్చు, నన్ను మార్చు. ఇప్పుడు పిచ్చోడా, నువ్వు మారవలసింది నీ కోసం, నా కోసం కాదు. నువ్వు మారవలసింది నీ బిడ్డల కోసం, నా కోసం కాదు. నువ్వు మారవలసింది పరలోక రాజ్యం వెళ్ళడం కోసం. వ్యభిచారిగా చచ్చిపోతే నరకంలో కాలిపోతావు, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎప్పుడు కాలిపోతామంటావు. తాగుబోతుగా చచ్చిపోతే నరకంలో కాలిపోతావు. పరిశుద్ధుడుగా చచ్చిపోతే ఇక నీకు చావు ఉండదు. యుగ యుగములు యేసు ప్రభుతో జీవిస్తావు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, అందరూ చచ్చిపోతారు. చావు ఏంటంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ బతుకున్న కొద్ది దినాలు యేసు ప్రభు బిడ్డగా బ్రతకడంలో ఉంది పౌరుషం. హల్లెలూయా. బతుకున్న కొద్ది దినాలు దేవుడి కోసం రోషంగా బ్రతకడంలో ఉంది అసలైన జీవితం. అసలైన జీవితం అది. ప్రైజ్ ది లార్డ్. దానియేలు అంటున్నాడు, కరుణ కావాలి ప్రభా, ఇప్పుడు మాకు కృప కావాలి ప్రభా, కనికరం కావాలి ప్రభా. అందుకే నేను ఉపవాసం ఉంటున్నాను. నా పరిస్థితులు మారాలంటే నీ కనికరం రావాలి, తప్పదు. నా జీవితం మారాలంటే నీ కనికరం రావాలి, తప్పదు. నా ఫైనాన్షియల్ విషయాలు అద్భుతంగా క్లియర్ కావాలంటే నువ్వు చూడాలి, తప్పదు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని యొక్క కృప కనికరం ఉపవాసం ఉన్న బిడ్డ మీదకి వస్తుంది, ఎవరైనా కానీ. నేను ఒక బైబిల్లో ఒక చిన్న మాట చెప్తానండి. ఆహాబు అనే దుష్టుడు ఉన్నాడు. ఇజ్రాయేలు రాజుల్లో ఆహాబు లాంటి దుష్టుడు ఎవడో లేడు. ఆహాబు లాంటి దుష్టుడే కన్నీరు కార్చి దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు మనసు కరిగి ఆహాబుకి కృప చూపించాడట. మనం ఆహాబు లాంటి దుష్టులు మేము కాదు, దేవుని పిల్లలం. ఆయనకే కృప చూపిస్తే, అంత దుర్మార్గులకే కృప చూపిస్తే, మరి మనం ప్రార్థన చేస్తే కృప చూపించడా? నా అనుభవంలో చెప్తున్నాను, మోకరించి ఎవరు పశ్చాత్తాప హృదయముతో దేవుని తట్టు చేతులు ఎత్తుతారో వారందరికీ దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. వారందరికీ దేవుడు నువ్వెంత ఘోర పాపివిగా, నువ్వెంత ఘోర దుర్మార్గుడుగా, ఖచ్చితంగా దేవుడు కార్యాలను చూస్తావు.
హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుళ్ళు మండుతూ ఉండాలి. దానియేలు కోసం మనం నేర్చుకుంటున్న ఉపవాసం ఎందుకున్నాడు? కనికరం. అతడు ప్రార్థన ఎలా చేశాడో చూడండి. అతను ఉపవాస ప్రార్థన, అసలు అతను ఉపవాస ప్రార్థన విధానం 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 9వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. 4వ వచనంలో ఏముందంటే, నేను నా దేవుడైన యెహోవా ఎదుట చేసుకుని, ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరుడు ఒక దేవ, నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారి ఎడల నీ నిబంధన కృపను జ్ఞాపకం చేసుకునివాడా. అతడు ఉపవాస ప్రార్థన ప్రారంభించాడు. సో అతను ఉపవాస ప్రార్థన ప్రారంభించినప్పుడు అతను ప్రార్థన ఎలా చేస్తున్నాడంటే చూడండి. మన సాధారణంగా మనం ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదటిగానే ప్రభువా, ఇదిగో తండ్రి నాయన, నాకు ఈ కష్టం వచ్చింది, బాధ వచ్చిందని చెప్పేసి మొత్తం చెప్పేస్తాం. అది కాదు. మనం ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏమిటంటే, దేవుడు ఎలాంటి దేవుడో మనం ఎత్తి చూపాలి. ప్రభువా, నా దేవా, ఏమన్నాడండి? ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరుడు వగు దేవా. ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరుడు వగు దేవా. మా వింటున్నావా? అంటే దేవుని దగ్గరికి వస్తున్న మనం, దేవుని పాదాల దగ్గరికి వస్తున్న మనం, మన దేవుడు ఎలాంటి దేవుడో మనకు అవగాహన ఉండాలి. దానియేలుకి అవగాహన ఉంది. దానియేలు ఏమంటున్నాడంటే, ప్రభువా, మహాత్యం అంటే మహిమగల కార్యములు చేయగలిగిన దేవుడు అయ్యా నీవు. నేను ఉపవాసం ఉండి నీ పాదాల దగ్గరికి వస్తే ఇలాంటి కార్యాలు చెయ్యవు, మహిమ కలిగిన భీకర కార్యాలు చేస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి సమయంలో కూడా కడుపు మార్చుకుని దేవుని పాదాల దగ్గరకు వస్తున్నప్పుడు నీ దేవుడు నీ పట్ల ఎలాంటి కార్యాలు చేస్తాడనే విషయం నీకు తెలియాలి. దానియేలుకు తెలిసింది. దానియేలు ఏమంటున్నాడంటే, మహాత్మ్యము కలిగిన, ఏమంటాడండి మళ్ళా మహాత్మ్యము కలిగిన భీకరుడు వగు, భయంకరమైన కార్యాలు చేస్తాడు. అసలు నువ్వే ఊహించవు. అసలు నీ కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి గోచరము కాని భయంకరమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి గోచరం కాని భయంకరమైన కార్యాలు. స్టార్టింగ్లో ఉపవాస ప్రార్థన అని చెప్పాను కదా, అక్కడ ఎవరూ లేరు. ఉపవాసం నేను, పాట్రమ్ గారు, ఇంకొక మన సుజాత, అప్పుడు సలోమి ఉందనుకుంటా. చేసినప్పుడు ఉపవాసంలో అడిగాను, ప్రభువా, ఆత్మలు ఇవ్వయ్యా అన్న. మందిరం ఆ షెడ్డే సగం ఖాళీగా ఉండేది. ఆ టైంలో ఎంత గొప్ప దేవుడు అంటే, సునీత సిస్టర్ ద్వారా, అప్పుడు గుర్తుందా సునీత, లక్ష్మి గారు, రాజమ్మ సిస్టర్ గారు అప్పుడు వచ్చినా, అంతకుముందు వచ్చి తర్వాత వచ్చారు. ఇక చాలామంది, ఇంచుమించు ఒక 15 మంది ఆత్మలు వచ్చినాయండి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదాం. ఆత్మల కోసం నేను ఎప్పుడు కూడా అప్పటి నుంచి కూడా పెద్దగా గాబరా పడను. ఎందుకంటే దేవుని కృప ఎవరి మీద నిలుస్తుందో వాళ్ళందరూ పరిశుద్ధ ప్రార్థన మందిరం ఎక్కడుందని వెతికి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. అగస్టిన్ పాస్టర్ గారు చర్చి పరిశుద్ధ ప్రార్థన మంది ఎక్కడ అడ్రస్ వెతికి దేవుడు తీసుకొస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కథ ఏమిటి? వాక్య ప్రకారం నడుచుకోవాలి అంతే. హల్లెలూయా. బ్రతుకులు కట్టుకోవాలి అంతే. అందులో 20 సంవత్సరాలైంది, ఇప్పుడు వరకు రాజీ పడలేదు, ఇక మీదట కూడా రాజీ పడను అంతే. 10 మంది అయినా, 15 మంది, 50 మంది అయినా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అరే మనం ఉపవాసం ఉండి తండ్రి అని పిలుస్తున్న ఆ తండ్రి ఎంత గొప్ప దేవుడో తెలియకుండా ఉపవాసం ఎలా ఉంటావు? మన ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన గొప్ప తండ్రి దానియేలుకి అర్థమైంది. దానియేలు అంటున్నాడు, భీకరుడైన దేవుడు నా యేసయ్యా. ఇలాంటి దేవుడు కాదు, భీకరుడైన దేవుడు. భీకరమైన కార్యాలు చేస్తాడు. చూసుకో. ఒకవేళ నీ గర్భఫలం లేకుండా నిద్ర పడుతున్నా నీ గర్భం తెరుస్తాడు. చూసుకో. ఒకవేళ నీ ఇల్లు ఎప్పుడు కూడా కొట్లాట్లు జగడాలతో ఉంటే మారిపోతుంది. చూసుకో. సరైన ఉద్యోగం లేక, సరైన సంపద ఆదాయం లేకుండా, జీతం లేకుండా నువ్వు కుమిలిపోతుంటే నా దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో ఆకాశమా వినపడిన గొప్పగా చెప్తాను. చూసుకో. తాను దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలుకి కాన్ఫిడెంట్,
నేను ఎవరి పాదాల దగ్గరికి వెళ్తున్నానో, ఎవరికి మొరపెడుతున్నానో, ఏ పేరు పెట్టి ప్రార్థిస్తున్నానో ఆ దేవుడు భీకర కార్యాలు చేస్తాడు. 2 చేతులు పైకెత్తి ఎవరికి లేని కృప ఈరోజు పరిశుద్ధ ప్రార్థన మందిర విశ్వాసులారా దేవుడు మీకు ఇచ్చాడు. నేను కూడా భయపడ్డాను, 40 దినాలు ఉపవాసం చేయలేనేమో ప్రభా, ఈ టైంలో పెట్టలేమో ప్రభా. దేవుడు చెప్పాడు, నా కుమారుడను ప్రారంభించాలి, 40 దినాలు ఉపవాసం సంఘం ఉండాలని చెప్పాడు. ఆయన గొప్ప కార్యాలు చేయడానికి, మహాత్మ్యము గల కార్యాలు చేయడానికి ఉపవాస ప్రార్థనలు. అందరూ మోకరించండి, దయచేసి మోకరించండి. దానియేలు అంటూ ఎండిపోయి ఉన్నామయ్యా, అయ్యా ఎండిపోయి ఉన్నాం. ఆత్మలో ఎండిపోతే, ఆత్మీయంగా ఎండిపోతే, అనేక బాధలతో ఎండిపోతే, ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. లే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము. దానియేలంటుడు, కనికరము కలిగిన, మహాత్మ్యము కలిగిన భీకరమైన దేవా, కనికరము రానిమ్మయ్యా. అతను ఉపవాస ప్రార్థన చూడు. నా బిడ్డ, ఈ 2020లో చాలా మంచి అవకాశం. జైరాబాద్ ప్రాంతవాసులారా, పరిశుద్ధ ప్రార్థన మందిర విశ్వాసులారా, మంచి అవకాశం మీకు. నలిగిపోయిన, ఓడిపోయిన, చితికిపోయిన నీ జీవితం తిరిగి కట్టబడ్డానికి మంచి అవకాశం, మంచి అవకాశం. దానియేలు బతిమాలుకున్నట్లుగా నీ మనస్సు నిబ్రమ చేసుకో. ఉపవాసం ఉండకుండా ఏమైతే భయములు సైతానుడు నీకు కలుగు చేస్తున్నాడో వాటిని ఇప్పుడే బంధించు. ఇప్పటి నుంచైనా, ఈ రోజు నుంచి, రేపటి నుంచి అయినా నేను ఉండాలి ఉపవాసం. నా దేవుణ్ణి బతిమాలుకోవాలి, నా యేసయ్యను బతిమాలుకోవాలి. ఆయన ఎలాంటి దేవుడు. నువ్వు ఉపవాసం ఉండి కడుపు మార్చుకుని ప్రార్థన చేస్తే చూసి చూడకుండా వెళ్ళిపోయేవాడు కాడు నా యేసు, కాడు నా యేసు. బలహీన పడకు, కురుంగిపోకు. నూతన కార్యం దేవుడు చేయబోతున్నాడు నీ పట్ల. నూతన కార్యము దేవుడు చేయబోతున్నాడు నీ పట్ల. నమ్ము.